మిర్చి రైతులు నిత్య పోరాట యోధులు. తెల్లవారుజామున లేచిన దగ్గర నుంచి పంట పొలాల్లోనే ఉంటారు. మొక్క పెరిగిన దగ్గర నుంచి అది కాపు కాసే వరకు చిన్న పిల్లల దాన్ని ఆలనా పాలనా చూస్తారు. నష్టం వచ్చినా లాభం వచ్చినా వ్యవసాయం తప్ప వేరే దారి తెలియని ఏకైక బాటసారి రైతు. అందుకే ఒక్కొక్కసారి విధి వెక్కిరిస్తుంది, మరొకసారి ఆనందంలో మునిగి తేలేలా చేస్తుంది. అయితే ఏడాది పెరిగిన ధర రైతు కంట ఆనందాన్ని నింపేలోపే దళారులు ఆనందాన్ని ఆవిరి చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ రైతన్నలకు ఆయుపట్టుకు ఉన్న ఏనుమామల మార్కెట్ జాతీయ మార్కెట్గా నామకరణం చేసుకుంది. ఈ జాతీయ మార్కెట్లో ఆ ఏనుమామల మార్కెట్కి ఎంతమంది ఇవాళ మిర్చి రైతులు వచ్చారు, ఒక పోటెత్తున పరిస్థితి అయితే కనబడుతుంది. రైతుల కన్నీళ్ళు ఏ విధంగా తూర్చేటోడు ఎవరున్నారు, రైతుల కష్టాలను పట్టించుకున్నారు ఎవరున్నారని చెప్పి కూడా రైతులైతే ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మిర్చి ఇవాళ మద్దతు ధర ఎంత పలుకుతుంది, అసలు కనీసం రైతులకు మద్దతు ధర పలుకుతుందా లేదా దళారుల చేతుల్లో ఎర్ర బంగారం మూగబోతుందా, ఈ రైతుల కష్టాలను కన్నీళ్లను ఎవరు తూర్చేవారు ఎవరున్నారు, రైతుల బాధలు ఏంటి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మార్కెట్, నిత్యం రైతులతో రద్దీగా ఉండే ఎనుమాముల మార్కెట్. దీనికి జాతీయ మార్కెట్గా గుర్తింపు లభించింది. కానీ ఈ మార్కెట్కు మిర్చి తీసుకొస్తే ఒక క్వింటాకు 21,000 ధర పలకగా దళారులు 16,000 ఒక క్వింటా మిర్చిని కొనుగోలు చేస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఇదే స్థాయిలో ధరలు ఉంటే మిర్చి రైతులకు కన్నీరే ఉంటుందని రైతులు వాపోతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ధరే ఇప్పటి వరకు ఎనుమాములో మిర్చి పంటకు ఆల్ టైమ్ రికార్డు ధర అని అధికారులు అంటున్నా ఆ ధర సాధారణ రైతుకు అండగా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాయ కష్టం చేసి మిర్చి పంట వేసి ఒక ఎకరానికి లక్షల్లో పెట్టుబడి పెట్టి చివరికి దళారుల చేతిలో మోసపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు అకాల వర్షాలతో గతేడాది పంట మొత్తం నట్టేట మునిగింది. అయితే ఈసారి మిర్చి చేతికి వచ్చిందని సంబరపడి ఆనంద బాష్పాలను చూసే టైంలో దళారులు నిండా ముంచుతున్నారని లబోదిబోమంటున్నారు. తమకు గిట్టుబాటు ధర కావాలని అప్పటి వరకు మిర్చిని కొనుగోలు చేయమని మార్కెట్లో రైతులు నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు మార్కెట్ మిర్చి తెచ్చినాము. మిర్చి తెస్తే వాస్తవానికి మాకు కూలీలు ఏంటంటే ఒక రైతుకు దరిదాపుగా ఒక కూలీకి 400-450 అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చేసరికి 2,100 2,100 ఇవాళ మార్కెట్ పడ్డది 15, 16, 17, 18, 50 గంతవరకే నడుస్తుంది. 18 నుంచి పైకే ఉన్నది కానీ కిందికి 21 అసలు పడలేదు. కాబట్టి రైతు నష్టం వస్తుంది. ఇప్పుడు పెట్టుబడి వెళ్ళేటట్టు లేదు రైతు. వాస్తవానికి రైతు ఎంత పెట్టుబడి అంటే ఎకరానికి ఒక ట్రిప్పుకు ఎంత అంటే దరిదాపుగా 2,000 ఎకరానికి 2,000, 3,000 రూపాయల పై మందే కొట్టినాం. యూరియా బస్తా అది దుక్కి మందు బస్తా అది వేరే. రైతుకు ఏం మిగులుపాటు లేదు. కాబట్టి ఖచ్చితంగా ధర 21, 22, 23,000 పెట్టాలి. కానీ అక్కడ 21, 22 చెప్తారు కానీ ఇక్కడ వచ్చేసరికి 18, 16, 1750 గంతే నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగేటట్టు ఖచ్చితంగా 22, 23,000 కొనుగోలు చేయాలి. ఈ మార్కెట్లో ఏమున్నది, అక్కడ 22, 21, 21,100 పడ్డది అంతే తప్ప ఇక్కడ మార్కెట్ వచ్చేసరికి బస్తాల కాడికి వచ్చేసరికి పాట మీద వచ్చేసరికి 17,500, 16,000, 15,000 అంతే జరుగుతుంది. 18,000 లాస్ట్ అంతవరకే పడుతుంది. రైతుకు గిట్టుబాటు ధర కావాలి. గిట్టుబాటు ధర అయ్యి 22, 23, 25,000 ధర కూడా పెట్టవచ్చు. ఈ పరిస్థితిని బట్టి ఒక్క కూలి ఇప్పుడు ఎండకపోతే పొద్దునట్టే 300 తీసుకుంటారు, మధ్యాహ్నం కల్లా 1 గంటకు వచ్చేస్తారు. కానీ రైతుకు ఏం గిట్టుబాటు ఉన్నది, లాస్ట్కి వచ్చే వరకు ఏం మిగులుతాను, ఆడికి 0 అల్లికల్లి అయిపోతుంది. ఎంతో కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ఆ రైతు పడే కష్టాలు అంతా ఇంత కాదు, ఓసారి ప్రాణాలు కూడా తీసుకుంటారు. అలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో ఎనుమాముల మార్కెట్లో చోటు చేసుకుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన ఓ రైతు 24 బస్తాలు మిర్చిని మార్కెట్కు తీసుకువచ్చారు. అయితే రైతు తీసుకొచ్చిన పంటకు 11,000 రూపాయలే పలకడంతో ఆవేదనకు లోనయ్యాడు. ఘాటుతో ఉన్న రైతు మిర్చి బస్తాలను పెట్రోల్ పోసి తగలబెట్టాడు.
మేము ఒక ఎకరం మిర్చేసినాం. ఒక ఖర్చు పెట్టుబడి వచ్చేసి ఒక 1,00,000 రూపాయల రకమైంది. పంట తీసుకొని మార్కెట్కి వస్తే మార్కెట్ ఇవాళ 21,000 ఒక 100 పాట వాడిరు. 21,000 ఒక 100 పాట వాడిరు. పాట వాడినాక దాన్ని ఏం చేసిర్రు అంటే మళ్ళా 16,000 నుంచి వెళ్ళి 17,000, 16,000, 14,000 ఇలా రైతులకు ఏం మిగులుతలేవు. అడ్డగోలు మందులు పెట్టువాళ్ళు ఇలా లేబర్ ఒక మనిషి లేబర్ వచ్చేసి 400, 500 తీసుకుంటారు. ఇలా రైతులకు ఏం మిగులుతలేదు. ఏ నాయకుడు సూత కనీసానికి దీని గురించి మాట్లాడిన నాయకులు అయితే ఎవ్వరు లేరు. ఈ రైతుకు ఈ రేటు అనేది శాస్త్రం కాదు. అడ్డగోలు నల్లి పురుగులు మా పెళ్ళ మీద పుస్తకాలు కుదబెట్టి పంట సాగు చేస్తానం కానీ ఇలా రైతుకు అయితే మిగిలింది ఏం లేదు పొజిషన్. దీనికి దయచేసి రైతు మన ఏ నాయకులన్నా దీనికి అది చేయాలి. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో దగ్గర రైతుకు జరుగుతూనే ఉంటాయి. మరోసారి మరో రైతులకు ఇలాంటి ఘటనలు జరగకుండా రాజకీయ నేతలు పట్టించుకొని రైతుకు గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేయాలని కోరుతున్నారు. అలానైనా రైతు ముఖంలో సంతోషం నింపిన వారవుతారని వేడుకుంటున్నారు. చూశారు కదా ఇప్పుడు రైతుల కష్టాలు. ఏనుమాముల మార్కెట్లో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాటు ధర లేక కనీసం ఆ మద్దతు ధర లేకుండా కూడా రైతులైతే ఉత్తర తెలంగాణ నుంచి వచ్చిన రైతులకైతే ఏనుమాముల మార్కెట్ పుట్టినిల్లుగా మారింది. కానీ ఈ మార్కెట్ ఏనుమాముల మార్కెట్లో కూడా చాలా దళాలతో కూడుకున్నారని చెప్తున్నారు. ఇప్పటికే రైతులకు గిట్టుబాటు ధర పేపర్లో వచ్చిన ధర కాకుండా కూడా ఆ పాట పాడడం ఒక ఎత్తు, పాటలు పాడిన తర్వాత కూడా కటింగ్ పేరుతో కూడా 21,500 సుమారు ఉంటే 16,000 చిల్లరనే డబ్బులు కట్టిస్తున్నారు కింటకు, మిర్చి కింటకు. కానీ మరి దళారీ చేతిలో ఎర్ర బంగారం మూగబోతుందా? మరి రైతుల కష్టాలు కన్నీళ్ళని తీర్చేది ఎవరు? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ఏనుమాముల మార్కెట్లో ఆ రైతులైతే వాళ్ళ గోడును దీనగాథను వినిపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ మిర్చి ఇప్పటికే ఏనుమాముల మార్కెట్ ఉత్తర తెలంగాణ నుంచి కూడా చాలా వరకు మిర్చి రైతులైతే తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి ఆ విదేశాలకు కావచ్చు, దేశాలకు కావచ్చు, ఇక్కడ నుంచి మిర్చి కొనుగోలు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే రైతులైతే వాళ్ళ దీనగాథను వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆ రైతులకు మా గిట్టుబాటు లేక, ఇక్కడ మౌలిక సదుపాయాలు లేక చాలా 2 రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికీ పేపర్ కటింగ్తో పాటు అంటే ఆ 21,500 పైచిలకు ఆ పాట ఉంటే అక్కడ నుంచి ఆ పాటను కూడా వదిలేసి వేరే పాట అంటే దళారులు అందరూ కుమ్మక్కై ఇక్కడికి అర్తిదారులు అంతా ఒక విధమైన పాటను కొనుగోలు చేస్తూ కూడా రైతులను నిట్టేట ముంచుతున్నారని చెప్తున్నారు. ఇప్పటికీ రైతులైతే గిట్టుబాటు ధర కల్పించేంత వరకు కూడా కొంత రైతులైతే మాత్రము సరుకును అమ్ముకోకుండా కూడా ఇక్కడనే కాల వ్యాపారం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ రైతులు ఇప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా కానీ రైతన్న కన్నీళ్లను తూర్చలేకపోతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్ ఏనుమాముల మార్కెట్ నుంచి.